జైని ఇంటికి తీసుకువచ్చారు. రాధ జై పరిస్థితి చూసి ఏడుస్తూ దగ్గరికి వచ్చింది. ఏంట్రా ఇది? చిన్న యాక్సిడెంటే అమ్మా, ఏడవకు. నువ్వు అలానే అంటావు. చూడు ఎన్ని దెబ్బలు తగిలాయో. డ్రైవర్ని తీసుకువెళ్ళమంటే వినవు. అత్తమ్మ ఏడవకండి. ఇప్పటికే నేను ఆయన్ని చాలా తిట్టాను. మీరు కూడా తిడితే ఇంటి నుండి పారిపోతారు. నేత్ర మాటలకి ఒక్కసారిగా నవ్వు వచ్చింది రాధకి. మీరు రిలాక్స్ అవ్వండి అత్తమ్మ, ఆయన్ని నేను చూసుకుంటాలేండి. సరే తీసుకువెళ్ళు. రండి. జై చేయి పట్టుకుని గదిలోకి తీసుకువచ్చింది. మీరు రెస్ట్ తీసుకోండి, నేను జ్యూస్ తీసుకొస్తాను. నేత్ర ఆగు, ముందు నేను స్నానం చెయ్యాలి. చేతికి కట్టు ఉంది కదా, ఎలా కుదురుతుంది? చాలా ఇరిటేటింగ్గా ఉంది. నేను ఎలాగో చేస్తాలే అంటూ చెయ్యి కదిపేసరికి పెయిన్ ఎక్కువయ్యి అమ్మా అని అరిచాడు. నేత్ర కంగారుగా దగ్గరికి వచ్చింది. ఏమైంది? నొప్పి. అందుకే చెప్పాను వద్దు అని. అబ్బా, ఇప్పుడు స్నానం చేయకపోతే నాకు నిద్ర కూడా రాదు. ఇంకెలా రెస్ట్ తీసుకునేది? నేత్ర తన వైపు చూస్తూనే దగ్గరికి జరిగి షర్ట్ బటన్స్ తీస్తుంది. ఏం చేస్తున్నావు? స్నానం చెయ్యాలి అన్నారుగా, అయితే నేను చేయిస్తాలేండి. నిజంగా? నేత్ర తలెత్తి జై కళ్ళలోకి చూసింది. 1000 మెగావాట్ల కాంతి కనిపిస్తుంది ఆ కళ్ళల్లో. నేత్ర నవ్వుకుంటూ నెమ్మదిగా షర్ట్ తీసి జైని వాష్రూమ్లోకి తీసుకువెళ్ళింది. ఇప్పుడు బుద్ధిగా పడుకోండి. నేత్ర బయటికి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకుని ఆపాడు. ఇక్కడే ఉండొచ్చుగా, జ్యూస్ తీసుకువస్తానండి. అదేం వద్దు, నువ్వు నా పక్కనే ఉండు చాలు. నేత్ర నవ్వుతూ జై పక్కనే కూర్చుని చెయ్యి పట్టుకుంది. మీకు యాక్సిడెంట్ అయిందని తెలియగానే ఎంత భయం వేసిందో తెలుసా? ఇంకెప్పుడు ఇలా జాగ్రత్తగా ఉండొద్దు. లేదు, జాగ్రత్తగా ఉంటాను. అయినా మీరెప్పుడూ సేఫ్గానే డ్రైవ్ చేస్తారు కదా, మరి ఇవాళ ఏమైంది? జైకి నేత్ర వాళ్ళ మామయ్య మాటలు గుర్తొచ్చాయి. ఆలోచిస్తూ ఉండిపోయాడు. నేత్ర తనని గమనించి మొహం మీద చిటికి వేసింది. జై ఆలోచన నుంచి తేరుకుని నేత్ర వైపు చూశాడు. ఏమైందండి? ఏం లేదు, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రమాదం చెప్పిరాదుగా. నిజమేలేండి, అయినా అందరి కళ్ళు మీ మీదే. ఏ పాడు కళ్ళు పడ్డాయో ఏమో. ఉండండి, దిష్టి తీస్తాను. నేత్ర కిచెన్లోకి వచ్చి ఎండుమిరపకాయలు ఉప్పు కలిపి తీసుకుని జైకి దిష్టి తీసి దూరంగా పడేయమని సర్వెంట్తో పంపిస్తుంది. జై తనలో తానే నవ్వుకున్నాడు. ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదు, నువ్వు అలా చేస్తుంటే మా నాయనమ్మ గుర్తొచ్చింది. తను అంతే, నాకు చిన్న దెబ్బ తగిలినా దిష్టి తీసే వరకు వదిలిపెట్టేదే కాదు. అవునా? సరే, కాసేపు నేను మీ నాయనమ్మనే అనుకోండి. అలాగే. ఏరా, చెయ్యి ఎలా ఉంది? ఏరానా? ఏయ్, నేను నీ మొగుణ్ణి, ఆ విషయం మర్చిపోయావా? అబ్బా కాదండి, మీ నాయనమ్మ క్యారెక్టర్ అని చెప్పానుగా. ఏం, మీ నాయనమ్మ మిమ్మల్ని ఎరా అని పిలవలేదా? ఎందుకు పిలవలేదు? నాది మా తాతయ్య పేరే కదా. తాతయ్య మీద కోపం వచ్చినప్పుడు నన్ను అడ్డు పెట్టుకుని బాగా తిట్టేది కూడా. దెబ్బకి తాతయ్య దారిలోకి వచ్చేవాడు. ఓ, అమ్మగారు బాగా హాట్ అన్నమాట. అమ్మ బిజినెస్ చూసుకునేది కదా, ఇంకింట్లో పనులన్నీ నాయనమ్మే చక్కబెట్టేది. పెళ్ళై అన్నేళ్ళైనా నాయనమ్మ తాతయ్య ఎంత అన్యోన్యంగా ఉండేవారో తెలుసా? తాతయ్య ఆ వయసులో కూడా నాయనమ్మతో సరసాలు ఆడేవాడు. అంటే మీకు మీ తాతయ్య పొలికలే వచ్చాయన్నమాట. అందరూ అదే అనేవారు. నీకెందుకు అలా అనిపించింది? పెళ్లి కాకుండానే నాతో సరసాలు మొదలుపెట్టారు కదా. నిన్ను. జై శుతిమెత్తగా నేత్ర నెత్తి మీద ముట్టాడు. నేత్ర ముట్టిన చోట నిమురుకుంటూ నవ్వుతూ జై వైపు చూసింది. అప్పుడే రాధ జ్యూస్ తీసుకుని అక్కడికి వచ్చింది. ఇద్దరినీ అలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది తనకి. డోర్ దగ్గరే నిలబడి ఇద్దరినీ చూస్తూ ఉండిపోయింది. అత్తమ్మ, అక్కడే ఆగిపోయారేం? రండి, జ్యూస్ తీసుకువచ్చాను. అయ్యో, నేను చేసేదాన్ని కదా అత్తమ్మ, ఈయన నన్ను కదలనివ్వలేదు. ఇటివ్వండి. రాధ చేతిలో జ్యూస్ తీసుకుని జై చేతికి ఇచ్చింది. నేత్ర, భోజనం ఇక్కడికే పంపిస్తాను. తినిపించి మెడిసిన్ కరెక్ట్గా వెయ్యి. అలాగే అత్తమ్మ. రాధ నవ్వుతూ బయటికి వెళ్ళిపోయింది. నేత్ర వెనక్కి వచ్చి జై పక్కనే కూర్చుంది. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పాలి? అదే మీ తాతయ్య గురించి చెబుతున్నారు కదా. ఓ, చెప్పడం కంటే చేసి చూపిస్తేనే బాగుంటుందేమో. అబ్బా, ఆశ. డాక్టర్ చెప్పారు కదా 1 వీక్ రెస్ట్ తీసుకోవాలి అని. సో బుద్ధిగా దుప్పటి కప్పుకొని పడుకోండి. 1 వీకా? నా వల్ల కాదు, ఆఫీస్లో చాలా వర్క్ ఉంది. అదంతా అజయ్ అన్నయ్య చూసుకుంటాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. అయితే నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళొద్దు. నేను వెళితే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? నేను వెళ్ళనులేండి. అలా అయితే ఓకే. సరే, కాసేపు రెస్ట్ తీసుకోండి, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళిపోవడం లేదు, మీరు పడుకోండి. దుప్పటి కప్పి జై నుదుటి మీద ముద్దు పెట్టి బయటికి వచ్చింది. కిందికి వచ్చేసరికి రాధ ఒంటరిగా కూర్చుని కనిపించింది. దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుంది నేత్ర. ఏంటి అత్తమ్మ ఒంటరిగా కూర్చున్నారు? ఒంటరితనం ఎప్పటి నుంచో అలవాటైపోయింది నేత్ర. ఒంటరిగానే బిజినెస్ చూసుకున్నాను, ఒంటరిగానే అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అత్తమ్మ, ఏమైంది కొత్తగా మాట్లాడుతున్నారు? మీ మామయ్య గారు ఫోన్ చేశారు నేత్ర. జైకి యాక్సిడెంట్ అయిందని తెలిసిందంట. రేపు వాడిని చూడటానికి ఇంటికి వస్తాను అంటున్నారు. ఆయన రావడం మీకు ఇష్టం లేదా అత్తమ్మ? జైకి ఇష్టం ఉండదు. ఆయన వచ్చినప్పుడల్లా జై చాలా డిస్టర్బ్ అవుతాడు నేత్ర. నా మీద కూడా అరుస్తాడు. అందుకే వద్దు అన్నాను. దానికి ఆయన, నువ్వే వాడిని నాకు దూరం చేస్తున్నావు అని తిడుతున్నారు. నేనేం చేయాలి నేత్ర? ఇటు వీడికి నచ్చ చెప్పలేను, అటు ఆయనకి నచ్చ చెప్పలేను. అయ్యో అత్తమ్మ,
అలా బాధపడకండి. సరే రానివ్వండి, ఏం జరుగుతుందో చూద్దాం. వద్దు నేత్ర, జయ పరిస్థితి బాలేదు. ఇలాంటి టైంలో లేనిపోని గొడవలు ఎందుకు? గొడవ కాదు అత్తమ్మ, మామయ్య గారు ఏం కోల్పోయారో ఆయనకి తెలియాలి. రానివ్వండి అత్తమ్మ. అంతే అంటావా? సరే, నువ్వు ఇవన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. జై దగ్గరికి వెళ్ళు. ఆయన నిద్రపోతున్నారు అత్తమ్మ. సరదాగా కాసేపు కబుర్లు చెప్పండి. కబుర్లా? ఏం చెప్పాలి? మీ అబ్బాయికి ఏం చెప్తారో అవే చెప్పండి. రాధ నవ్వుతూ నేత్ర వైపు చూసింది. మా కబుర్లు ఏముంటాయి కానీ నువ్వే చెప్పు ఏమైనా. నేనా? సరే, ఒక విషయం చెప్పండి. మీరు ఎవరినైనా లవ్ చేశారా? నన్ను అడగాల్సిన ప్రశ్నేనా అది? ప్రతి వాళ్ళ లైఫ్లో ఒక లవ్ స్టోరీ ఉంటుందని మీ అబ్బాయే చెప్పారు, అందుకే అడిగాను. చెప్పండి. నాకేం లేవులే కానీ నీకేమైనా ఉంటే చెప్పు. నా బొంద, నాకేమున్నాయి? మీ అబ్బాయి నా లైఫ్లోకి వచ్చాకే చెప్పడం ఆపి రాధ వైపు చూసింది. తను నవ్వుతూ చూసేసరికి సిగ్గుపడుతూ తలదించుకుంది. చెప్పు, వాడు వచ్చాక. పోండి అత్తమ్మ, మీకన్నీ తెలిసి కూడా అడుగుతారు. ఆయన మీకన్నీ చెబుతారు కదా. చెప్పాడు. నువ్వు ఆఫీస్లో జాయిన్ అవ్వడం దగ్గర నుంచి పెళ్ళి అయ్యాక ఇంటి నుండి పారిపోవడం వరకు అన్నీ చెప్పాడు. నేత్ర నవ్వుకుంది. నేత్ర, ఇప్పుడు నీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయి కదా. ఇకనైనా వాడితో హ్యాపీగా ఉండు. మీరిద్దరూ త్వరగా ఒకటైతే నాకన్నా ఎక్కువగా ఎవరూ సంతోషించరు. ఇప్పుడు కూడా మీరు సంతోషంగానే ఉండొచ్చు అత్తమ్మ, ఎందుకంటే మేము ఒకటయ్యాం. నేత్ర, నువ్వు చెప్పేది నిజమేనా? రాధ సంతోషంగా నేత్ర తలపట్టుకుని నుదుటి మీద ముద్దు పెట్టింది. నా తల్లే, ఎంత చక్కటి వార్త చెప్పావు. చూడు, మీ ఇద్దరికి అడ్డు అని పిల్లల్ని కనడం వాయిదా వేయొద్దు. మీరు పిల్లల్ని కని నాకు ఇచ్చేస్తే హ్యాపీగా వాళ్లతో ఆడుకుంటాను. అప్పుడైనా నాకు ఈ ఒంటరితనం తప్పుతుంది. రాధ గలగలా మాట్లాడుతున్న తన మాటల్లోని భావం, మనసులోని బాధ నేత్రకి అర్థం అవుతూనే ఉంది. అత్తయ్య, ఇప్పుడు మీరు లోన్లీగా ఫీల్ అవుతున్నారా? నా ఉద్దేశం అంటే ఇన్నాళ్ళు బిజినెస్ పనుల్లో బిజీగా ఉన్నాను. ఇప్పుడు ఖాళీగా ఉండేసరికి ఏం తోచడం లేదు. అబద్ధం చెప్పకండి అత్తయ్య, పెళ్లికి ముందు వరకు నేను కూడా ఈ బాధ అనుభవించిన దాన్ని. ఆ లోన్లీనెస్ నాకు అర్థమవుతుంది. రాధ మౌనంగా ఉండిపోయింది. డివోర్స్ తర్వాత మీరెందుకు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు? చేసుకుని ఏం చెయ్యాలి? ఒక 2 సంవత్సరాల తర్వాత వాడికి కూడా బోర్ కొట్టి వదిలేసేవాడు. ప్రేమ లేని చోట పెళ్లి బంధం ఎన్నాళ్ళో నిలబడదు నేత్ర. ఆయనకి ఇష్టం లేకుండానే నాతో పెళ్లి జరిపించారు. నామమాత్రానికి నాతో కాపురం చేశారే కానీ ఏ రోజు ప్రేమగా మాట్లాడింది లేదు. నాతో టైం స్పెండ్ చేసింది లేదు. పెళ్ళైన 3 నెలల్లోనే జై కడుపులో పడ్డాడు. డాక్టర్ నాకు బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పారు. డెలివరీ అయ్యే వరకు భర్తకి దూరంగా ఉండాలని చెప్పారు. ఇక అంతే, ఆయన నా వైపు చూడటం కూడా మానేశారు. ఏ అర్ధరాత్రికో ఇంటికి వచ్చేవారు. సెపరేట్ రూమ్లో పడుకునేవారు. డాక్టర్ దూరంగా ఉండమన్నారు కదా, అందుకే అలా ఉంటున్నారో అనుకున్నాం. కానీ జై పుట్టిన తర్వాత కూడా ఆయన నా దగ్గరకు రాలేదు. అప్పుడే తెలిసింది ఆయన నన్ను పూర్తిగా వదిలించుకోవాలనుకుంటున్నారు అని. రాధ కళ్ళల్లో నీళ్లు చూసి నేత్ర తన చెయ్యి పట్టుకుంది. అత్తమ్మ, ఐయామ్ ఓకే నేత్ర, భోజనం టైం అవుతుంది. నువ్వు జైకి భోజనం తీసుకువెళ్ళు. అలాగే అత్తమ్మ. నేత్ర పైకి లేచి కిచెన్లోకి వెళ్ళింది. అత్తమ్మ పైకి నార్మల్గా ఉన్నా మనసులో చాలా బాధ ఉంది. పెళ్లి అయిందన్న మాటే గాని ఆవిడ ఎలాంటి సంతోషాన్ని చూడలేదు. ఆ ధీరజ్ గారు ఎందుకు ఇలా చేశారు? ఆయన వేరే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు. కానీ అత్తమ్మ ఇలా ఒంటరిగా మిగిలిపోయారు. ఆలోచిస్తూనే భోజనం తీసుకుని జై దగ్గరికి వచ్చింది. తను నిద్రపోతూ కనిపించడంతో భోజనం పక్కన పెట్టి ఎదురుగా సోఫాలో కూర్చుని తల వెనక్కి ఆంచి కళ్ళు మూసుకుంది.